గారు ఆయన మీద నుండి పారుతున్న దిగజారిన పరిమళ తైలంతో మన కుటుంబంలో దైవజనుడి కుటుంబంలో అడుగు పెట్టాడా? మనం దైవజనుడే లేకపోవచ్చు, మనమే లేకపోవచ్చు, మనం తరతరాలు ఉండొచ్చు, కానీ ఆ పాద ముద్రలు అలాగే నిలిచి ఉండేలాగా చేస్తాడు. దిగజారిన పరిమళ తైలం. అందుకన్నాడు స్వార్థ ప్రకటించు వారి పాదములు, స్వార్థ ప్రకటించు వారి పాదములు పర్వతాల మీద. ఎక్కడ 2020, ఎక్కడ 4,000 సంవత్సరాల క్రితం. ఇంకా అనాథోతులు ఆ ఫలం పోలదా? పోలా. ఇంకా అనాథోతులు అభివృద్ధి పోలదా? పోలా. ఇంకా అనాథోతులు ఆ కృప పోలదా? పోలా. అనాథోతు ఎక్కడంత కృప? ఒక దైవజనుడు నన్ను కొన్నాడు, ఒక దైవజనుడు నాలో అడుగు పెట్టాడు, నా కోసం అవమానపడ్డాడు, నా కోసం నిలబడ్డాడు, నా కోసం ఇగో తన కుటుంబం అంతా అవమానపడింది. ఈ రోజుకి ఆ దైవజనుడి ప్రయాస నేను ఫలించేలాగానే ఉంచాను. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, అతి త్వరలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది. మూడో ప్రపంచ యుద్ధం దేనికోసం రాబోతుందో తెలుసా? గూగుల్ చేసి చూసుకోండి. ఆహార కొరత వల్ల రాబోతుంది. దీనివల్ల అన్నం దొరక కొట్టుకుని చావబోతున్నారు అంతా. కానీ సైంటిస్టులు అందరూ ప్రపంచానికి తెలిసిన ఒక మాత్రం తెలుసా? ప్రపంచమే ఆకలి కొనొచ్చు, ప్రపంచంలోనే పంటలు పండకపోవచ్చు, ప్రపంచం అంతా కరువు ఉండొచ్చు, కానీ అనాథోతులు నిత్యము పంటలు పండుతూనే ఉండబోతున్నారు. అనాథోతు ఎక్కడ ఎంత కృప నాకు అసాధ్యమైంది. అవును పరుస్తున్నాను. నువ్వు చెప్పమందే చెప్పానుగా, చాలాసార్లు కూర్చాను. నువ్వు అమ్మమంటారు అందరికీ, నన్ను కొనుక్కోమని అదే పని చేశారుగా. చిన్న పిల్లలతో సహా అవమానపరిచారు. అందరూ డబ్బులు బంగారం దగ్గరకు వస్తే నేను ఖాళీ చేతితో వచ్చాను. టీ కొట్టులో పని చేసుకో, ఎందుకలా చేసావయ్యా? నాకు అసాధ్యమైంది. 2015 సంవత్సరంలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి నతనీయుని గారిని హక్ చేసుకుని షలోమ్ అని పలికి అక్కడికి వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నాను. ఆ ఒప్పందం ఏమో తెలుసా? మాకు ఎప్పుడైనా ఆహారం కొరత వస్తే ఇశ్రాయేల్ దేశం మాకు ఆహారాన్ని సప్లై చేయాలి అని ఒక ఒప్పందం చేసుకుని వచ్చారు. మీకు మాట తెలుసా? మీరు గూగుల్ చేసి చూసుకోండి. ఆయన సంతకం పెట్టిన ఆ యూనివర్సిటీ పేరు తెలుసా? అనాథోతు యూనివర్సిటీ. అంటే దైవజనులను సమర్పించుకుని నిలబడి అవమానాలు పాలైతే 2025 ఇప్పటికీ మన కుటుంబాన్ని భూమి చేసేలాగా చేశారండి. ఆ జ్ఞానం ఒక దైవజనుల సహవాసం, ప్రభుత్వం, ఒక వ్యక్తి సహవాసం, ప్రభుత్వం, ఎన్ని నిందలు, ఎన్ని భయంకరాలు ఆయన సహవాసాన్ని నా ప్రార్థన 2025లో ఈ పరిచర్యలు, మన పరిచర్యలు అనాథోతులుగా మారబోతున్నాయి. ప్రపంచమంతా ఆకలి ఉండొచ్చు, ఆహారం ఆకలి ఉండొచ్చు, మన పొలాలు నిత్యము పండేలాగా చేస్తాడు. ఆహారం పంచే మందిరంగా ఉంచుతాడు, పెట్టే చెల్లిగా ఉంచుతాడు. నీ బిడ్డలు అనాథోతులుగా మార్చుతాడు ఆయన. ఇర్మియా 33 సంవత్సరాల దేవుడు అన్నాడు, ఇర్మియా చెరలో ఉన్నాం కదా, నాకు మొదలుపెట్టాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను మాట నిర్మించి మాటను స్థిరపరిచి మాట నెరవేర్చి ఒక్క ఇర్మియా కన్నీటితో దిగితే కుటుంబం అంతా అమ్మా సంతోషంగా పనులు కోసే వాక్యాన్ని దేవతలు ఒక్క యేసయ్య రక్తం కారిస్తే ఈరోజు మనందరం రక్షణ పొందుకొని మా చెత్తలను అతి త్వరలో మనల్ని వెల పెట్టుకుని కొన్నాడు అంటే ఒకసారి మనం ఏదంటే తెలుసా? యేసయ్య రక్తం, ఆయన రక్తం పోసి మనల్ని వెల పెట్టుకుని కొనుక్కున్నాడు యేసయ్య. అతి త్వరలో ఆయన కొనుక్కున్నాడు కదా, ఆ మన కోసం అతి త్వరలో యేసయ్య రాబోతున్నాడు.